ప్రపంచాన్ని మార్చాలంటే అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయల సంపద అవసరం లేదు. ఒక గొప్ప ఆలోచన, సమాజం పట్ల బాధ్యత, సమస్యను చూసి బాధపడకుండా దానికి పరిష్కారం కనుగొనాలనే సంకల్పముంటే చాలు. అలాంటి అసాధారణ వ్యక్తే సోనం వాంగ్చుక్. హిమాలయ పర్వతాల ఒడిలో ఉన్న లడాఖ్లోని ఉలే టోక్పో అనే చిన్న గ్రామంలో జన్మించిన సోనం వాంగ్చుక్ చిన్నప్పటి నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయన మాట్లాడే భాషకు పాఠశాలలో స్థానం లేకపోవడంతో విద్యాభ్యాసంలో అనేక ఇబ్బందులు పడ్డారు. చిన్న వయస్సులోనే ఆయన ఒక విషయాన్ని గ్రహించారు. విద్య అనేది పిల్లల ప్రతిభను వెలికితీయాలి కాని వారి కలలను అణచివేయకూడదు. ఈ ఆలోచనే ఆయన జీవిత లక్ష్యంగా మారింది. 1988లో ఆయన తన సహచరులతో కలిసి సెక్మోల్, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ అనే సంస్థను స్థాపించారు. ప్రభుత్వ పరీక్షల్లో విఫలమైన విద్యార్థులను సమాజం పనికిరాని వారిగా భావిస్తున్న సమయంలో వారిలోని ప్రతిభను గుర్తించి జీవితంలో విజేతలుగా తీర్చిదిద్దే విద్యా విధానాన్ని ప్రారంభించారు. సెక్మోల్లో విద్యార్థులు కేవలం పుస్తకాలు చదవరు, వ్యవసాయం చేస్తారు, సౌరశక్తి ప్రాజెక్టులు నిర్మిస్తారు, యంత్రాలను తయారు చేస్తారు, నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటారు, సమస్యలను పరిష్కరించడం నేర్చుకుంటారు. అక్కడ ప్రతి విద్యార్థి తన చేతులతో పనిచేస్తూ, తన మెదడుతో ఆలోచిస్తూ తన జీవితాన్ని తానే నిర్మించుకుంటాడు. వేలాది మంది యువత జీవితాలకు సెక్మోల్ ఒక కొత్త దిశను చూపించింది. సోనం వాంగ్చుక్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి మరో ప్రధాన కారణం ఆయన చేసిన వినూత్న ఆవిష్కరణలు. లడాఖ్లో ప్రతి సంవత్సరం రైతులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. శీతాకాలంలో నదులు గడ్డకట్టిపోతాయి, వేసవిలో పంటలకు నీరు ఉండదు. ఈ సమస్యను గమనించిన ఆయన ఐస్ తూపా అనే అద్భుతమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు. శీతాకాలంలో మిగిలిపోయే నీటిని భారీ శంకువుల ఆకారంలో మంచుగా నిల్వచేసి వేసవిలో అది నెమ్మదిగా కరిగేలా రూపొందించారు. దీంతో రైతులకు పంటల కోసం అవసరమైన సమయంలో నీరు అందడం ప్రారంభమైంది. ఈ ఆవిష్కరణ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ప్రపంచంలోనే అత్యుత్తమ పరిష్కారాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. నేడు భారతదేశంతో పాటు అనేక దేశాలు ఈ నమూనాను అధ్యయనం చేస్తున్నాయి. అంతేకాదు, సౌరశక్తితో పనిచేసే భవనాలు, పర్యావరణ హిత నిర్మాణాలు, స్థానిక వనరులతో అభివృద్ధి సాధించే నమూనాలు, యువతలో ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలు, ఇలా అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా 2018లో ఆయనకు ఆసియాలో అత్యున్నత గౌరవంగా భావించే రామన్ మాగ్నేసే అవార్డు లభించింది. రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్ప్రైజ్, పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన కృషికి గుర్తింపుగా లభించాయి. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ వేదికలు ఆయనను ఆహ్వానించి ఆయన ఆలోచనలను ప్రపంచంతో పంచుకున్నాయి. చాలామంది సోనం వాంగ్చుక్ను బాలీవుడ్ చిత్రం 3 ఇడియట్స్లోని పున్సుక్ వాంగ్టు పాత్రకు స్ఫూర్తిగా గుర్తిస్తారు. అయితే ఆయన నిజ జీవిత కథ సినిమా కంటే ఎంతో గొప్పది. ఎందుకంటే ఆయన కథలో కల్పితం లేదు, సేవ ఉంది, శ్రమ ఉంది, సమాజాన్ని మార్చాలనే సంకల్పముంది. అయితే సోనం వాంగ్చుక్ కేవలం శాస్త్రవేత్తగానో విద్యావేత్తగానో మాత్రమే నిలిచిపోలేదు. ఒక సామాజిక ఉద్యమకారుడిగా కూడా తన బాధ్యతను నిర్వర్తించారు. లడాఖ్లోని సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని కాపాడేందుకు, ప్రకృతి వనరులను రక్షించేందుకు, స్థానిక ప్రజల హక్కుల కోసం ఆయన అనేక శాంతియుత ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వాతావరణ మార్పుల వల్ల కరుగుతున్న హిమనదులు, విచక్షణారహిత నిర్మాణాలు, అదుపులేని గనుల తవ్వకాలు, పర్యావరణ నాశనం గురించి ఆయన దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. లడాఖ్కు రాజ్యాంగ పరిరక్షణలు కల్పించాలని, అభివృద్ధి ప్రకృతికి హాని కలిగించకుండా ఉండాలని ఆయన నిరంతరం ప్రభుత్వాలను కోరుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తన డిమాండ్ల కోసం నిరాహార దీక్షలు, పాదయాత్రలు, ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన స్వరాన్ని వినిపిస్తున్నారు. సోనం వాంగ్చుక్ మనకు చెప్పే సందేశం చాలా స్పష్టమైనది. విద్య అంటే ఉద్యోగం కోసం కాదు, సమాజ సమస్యలకు పరిష్కారాలను సృష్టించడానికి. విజ్ఞానమంటే ప్రకృతిని జయించడం కాదు, ప్రకృతితో కలిసి జీవించడం. నాయకత్వమంటే అధికారం కాదు, ప్రజలకు సేవ చేయడం. ఒక సాధారణ గ్రామం నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా ఎదిగిన సోనం వాంగ్చుక్ జీవితం మనకొక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది. ఒక మనిషి ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు. ఒక ఆవిష్కరణ లక్షలాది మంది జీవితాలను కాపాడగలదు. ఒక నిజాయితీ గల నాయకుడు తరాల భవిష్యత్తును నిర్మించగలడు. అందుకే సోనం వాంగ్చుక్ కేవలం ఒక వ్యక్తి కాదు, విద్య, విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలకు ప్రతీకగా నిలిచిన ఒక స్ఫూర్తి. ఆయన జీవితం ప్రతి యువకుడికి,
ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి నాయకుడికి, ప్రతి భారతీయుడికి మార్గదర్శకం.